హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. గుడిలో అందరి ముందు రామరాజుని అవమానించిన భద్రావతి, భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన తిరుపతి. అసలేం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, రామరాజు ఒంటరిగా కూర్చొని తన కుటుంబం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ఎప్పుడూ లేండి ఈ కుటుంబంలో ఇలా జరుగుతుందేంటి? మన్నా అమూల్య పెళ్లి ఆగిపోయింది, ఇప్పుడు ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది. సాగర్ నేను చెప్పిన మాట వినకుండా నాకే ఎదురు తిరుగుతున్నాడు. అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది. మా కుటుంబం మొత్తం గుడికి వెళ్ళి ముందు గుడిలో పూజ జరిపిద్దాము, అప్పుడు మా ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని చెప్పి రామరాజు అనుకొని వెంటనే హాల్లోకి వచ్చి ఇక సాగర్, ధీరజ్, చందు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక చందు, ఏంటి నాన్నా, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, ఒరే, ఈ కుటుంబానికి ఏమైందో అర్థం కావడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. అందుకే ఈరోజు మనం రేపు ఉదయం గుడికి వెళ్ళి గుడిలో పూజ జరిపించుకుందాం అనగానే అప్పుడు చందు, సరే నాన్నా, రేపు వెళ్దాం అని అంటారు. ఇక ఇంతలో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఉదయం అవుతుంది. ఇక అందరూ గుడికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలోనే రామరాజు, ఒరే చందు, వెళ్ళి శ్రీవల్లిని తీసుకురావచ్చు కదరా, గుడికి వెళ్దాం అనగానే అప్పుడు చందు, నాన్నా పర్వాలేదు, పాపం ఇప్పుడు మా అత్తయ్యకి కాలు విరిగింది కదా, తని ఎలా వస్తుంది, ఆవిడకి సేవలు చేస్తుంది కదా, లేకుంటే మాయల్లే అని చెప్పి ఇక చందు అనగానే అప్పుడు రామరాజు, సరేరా, అందరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా గుడికి బయల్దేరుతూ ఉంటారు. ఇక అది గమనించిన భద్రావతి, ఏంటి ఈ రామరాజుగాడి కుటుంబం ఇంత సంతోషంగా ఉందేంటి? నిన్న కాకమన్నా ప్రేమకి యాక్సిడెంట్ జరిగిందన్న బాధ కూడా లేదు. ఇప్పుడు వాడు గుడికి వెళ్తున్నట్టున్నాడు. వాడికి గుడిలోనే అందరి ముందు అవమానిస్తాను అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ, ఒరే సేనాపద్రా, మనం కూడా గుడికి వెళ్దాం అనగానే అప్పుడు సేనాపతి, ఇదేంటి, ఒకవేళ నేను అక్కడికి వెళ్తే ఈ యాక్సిడెంట్ గురించి ఎవరికైనా తెలిస్తే నేను వెళ్ళను అని చెప్పి, అక్క నేను రానక్క, నువ్వు వెళ్ళరా అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా, ఆ రామరాజు కుటుంబం వెళ్తుంది, వాళ్లని గుడిలో అవమానించొచ్చని నేను చెప్తూ ఉంటే నువ్వేంటి ఏంట్రా నాన్న అంటున్నావ్, వెళ్దాం పదా అనగానే అప్పుడు సేనాపతి, సరే అక్క, వెళ్దాం పదా అని చెప్పి సేనాపతి, భద్రావతి, రేవతి, శారదాంబ అందరూ కూడా గుడికి బయలుదేరతారు. ఇక అక్కడ రామరాజు కుటుంబం మొత్తం పూజ జరిపించుకుని ఒక చెట్టు కింద కూర్చొని చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. అది చూసిన భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఇదేంటి, ఈ రామరాజుగాడు ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా వీణ్ణి గుడిలో అందరి ముందు అవమానించాలి, బాధ పెట్టాలి అని చెప్పి ఇక భద్రావతి వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి, ఏంట్రా, ఏం చేస్తున్నావు, నీకర్థమవుతుందా అనగానే అప్పుడు రామరాజు, భద్రావతి, ఇది ఇల్లు కాదు, గుడి, గుడిలో అందరూ ప్రశాంతత కోసం వస్తారు, నువ్విక్కడ గొడవ చెయ్యొద్దు, ముందు ఇక్కడ్నుంచి వెళ్ళు అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా ప్రశాంతత, అయినా నీకింకొంచెమైనా బుద్ధిందా, నిన్న కాకమన్న ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది, తను అమ్మాయి, రెస్ట్ తీసుకోకుండా గుడికి తీసుకొస్తావా, అంతేకాకుండా ఇంట్లో అంత బాధ పెట్టుకుని నువ్వెలా ఉంటున్నావురా, అంత సంతోషంగా, అవునులే, నీకు నీ కొడుకులకు పరువు ప్రతిష్ఠ అంటూ ఒకటి ఉంటుందా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం చాలా కోపంగా, చూడు, ఇది ఇల్లు కాదు గుడి అని ముందే చెప్పాం, నువ్వు మా సహనాన్ని పరీక్షించొద్దు, ఇక్కడ్నుంచి వెళ్తావా లేదా అని ధీరజ్ అనగానే అప్పుడు భద్రావతి, ఏంట్రా వెళ్లేది, అయినా మీకు పరువు ప్రతిష్ఠ అంటూ ఏడిస్తే కదా, అయినా మీరు అంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాన్రా, ఛీ, కూతురు పెళ్లి ఆగిపోయిందన్నా బాధలేదు, కొడుకు లంచమిచ్చి జాబ్ కొన్నాడన్నా ఆ బాధ కూడా లేదు, అంతేకాకుండా నిన్న కాకమన్న ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది, ఆ బాధ కూడా లేకుండా నువ్వెలారా సంతోషంగా ఉంటున్నావ్, ఛీ అని చెప్పి ఇక భద్రావతి గుడిలో అందరి ముందు రామరాజుని అవమానిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన ఒక వ్యక్తి, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావ్, రామరాజు ఎంత మంచి వ్యక్తో నీకు తెలుసా, తన కొడుకులు కూతుర్లు చాలా మంచివాళ్లు, ఆ కుటుంబం గురించి నువ్వు తప్పుగా మాట్లాడొద్దు అని అనగానే అప్పుడు భద్రావతి, ఏంటి, వాళ్ల మంచి కుటుంబమా, వాళ్ల పిల్లలు మంచివాళ్లా, అసలు వాళ్ల గురించి నీకు తెలిస్తే కదా మంచివాళ్లని నమ్మడానికి, చూడు, ఆడి కూతురు నా మేనల్లుడితో ఒక రోజంతా నా మేనల్లు దగ్గర ఉంది, ఇక ఇప్పుడు నన్ను వాడు పెళ్లి చేసుకోలేదు, వాడికి నాకు పెళ్లే కాదని వెళ్లి పుట్టింట్లో కూర్చుంది, చెడిపోయిన కూతుర్ని ఇంట్లో పెట్టుకున్న రామరాజు గొప్పవాడా అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు,
చూడు, నా కూతురు మీద అలాంటి నిందలు వెయ్యొద్దు. నా కూతురు ఎలాంటిదో నాకు తెలుసు. నా కూతురు ఏ తప్పు చెయ్యదు. కావాలని నీ మేనల్లుడు నా కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. కాని నా కూతురు మాత్రం అలాంటిది కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అతను మాత్రం, ఊకోమా అన్నావుగాని రామరాజు వాళ్ల పిల్లలు ఎంత మంచివాళ్లో మాకు తెలుసు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అనగానే ఇక భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే గుడిలో వాళ్లందరూ కూడా అక్కడికి వస్తారు. రామరాజు గురించి, అమూల్య గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భద్రావతి మాత్రం, ఒరే రామరాజు, నీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారురా? నీ కూతురు గురించి తెలిసిన వాళ్లు ఎవరూ నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. నీ కూతురు నీ ఇంట్లోనే ఉంటుంది, నీ కళ్ల ముందే ఉంటుంది. ఆ బాధేంటో నీకు తెలుస్తుంది అని భద్రావతి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అది విన్న తిరుపతి మాత్రం, అక్క, నువ్వు బావ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని తిరుపతి అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్, నీకేం తెలుసురా? అయినా మేముండగా నువ్వు వాడి పంచనపడి తింటున్నావు కదా, అందుకే వాడు పెట్టిన తిండి కోసమైనా అలా మాట్లాడాలి అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి, చూడక్క, అమూల్య గురించి తప్పుగా మాట్లాడావంటే అక్కవని కూడా చూడను అని తిరుపతి అంటాడు. ఇక మాటలు విన్న సేనాపతి, ఒరే తిరుపతి, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకో, అక్కడ అక్క అనగానే అప్పుడు తిరుపతి, చూడు, తప్పుగా మాట్లాడితే అక్క అయినా అమ్మైనా ఒకటే. ఇంకొకసారి అమూల్య గురించి, బావ గురించి తప్పుగా మాట్లాడాలంటే మీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని తిరుపతి అంటాడు. ఇక మాటలు విన్న భద్రావతి మాత్రం, ఒరే తిరుపతి, నువ్వు ముందు ఆగరా. ఆ రామరాజుగాడికి ఒక పరువు ప్రతిష్ఠ అంటూ ఏదీ లేదు. అయినా తన కూతుర్ని పెళ్లి చేసుకోడానికి ఎవరూ ముందుకురారు. మళ్ళీ నా మేనల్లుడి దగ్గరికి వచ్చి ఇక వాడి కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పి అమూల్యని మళ్లీ విశ్వాకిచ్చే పెళ్లి జరిపించాలి. ఆడి రామరాజుగాడు నా కాళ్ల దగ్గరికి రావాలి అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, చూడు భద్రావతి, నా కూతురికి పెళ్లి కాకపోయినా సరే నా కూతురు నా దగ్గరే ఉంటుంది. కాని నేను మీ కాళ్లు పట్టుకొని విశ్వాగాడికిచ్చి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యను. వాడికిచ్చే బదులు నా కూతురు నా దగ్గరే సంతోషంగా ఉంటుంది అని రామరాజు అంటాడు. అప్పుడు భద్రావతి, ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? కూతురు పెళ్లి కాకుండా ఇంట్లో ఉంచుకుంటావా అనగానే ఇక రామరాజు భద్రావతి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే, చూడు భద్రావతి, ఇప్పుడే ఈ గుడిలోనే నా కూతురికి పెళ్లి జరిపించి నీకు, నీ తమ్ముడికి దిమ్మ తిరిగే షాకిస్తాను అని చెప్పి వెంటనే రామరాజు తిరుపతి దగ్గరికి వచ్చి, ఒరే తిరుపతి, నాకొక మాట ఇస్తావా అనగానే అప్పుడు తిరుపతి, ఏంటి బావా మాట ఇస్తావా అని అడుగుతున్నావ్? నువ్వు ఆర్డర్, నేను కాదనను. చెప్పు బావా, ఏం చెయ్యాలి? వీళ్లకు అందరి ముందు బుద్ధి రావాలి అంటే నేనేం చెయ్యాలి చెప్పు అనగానే ఇక రామరాజు, చూడరా, అమూల్యాని ఎవరూ పెళ్లి చేసుకోరని మీ అక్క నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుతుంది. చూడు, నువ్వు ఇప్పుడే అందరి ముందు గుడిలో ఇక్కడే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న తిరుపతి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమూల్యాని నేను పెళ్లి చేసుకోవడమేంటి అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు, అవునురా, నా కూతురు తప్పు చేసిందని ఈ భద్రావతి చెప్తుంది. నా కూతురు ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. అందుకే నా కూతుర్ని పెళ్లి చేసుకుని నా కూతురికి ఒక జీవితాన్ని ఇవ్వరా అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి, అదికాదు బావా, అమూల్యని చిన్నప్పట్నుండి ఎత్తుకుని పెంచాను. అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడమేంటి అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఏరా, నువ్వు కూడా అమూల్యని నమ్మడం లేదా? అమూల్య తప్పు చేసిందని అనుకుంటున్నావా? అందుకే ఈ పెళ్లి చేసుకోనంటున్నావా అనగానే అప్పుడు భద్రావతి, అవునురా రామరాజు, వాడికి కూడా అర్థమైంది నీ కూతురు తప్పు చేసిందని. అందుకే వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. చూసావా, ఎన్ని రోజులు నీ ఇంట్లో ఉంటూ నీ ఉప్పు తింటూ నువ్వు చెప్పిన మాట వినడం లేదు. వాడు నా తమ్ముడురా అని భద్రాది అనగానే అప్పుడు తిరుపతి, అక్క, ఆపు, అమూల్య తప్పు చేసిందని నేను ఎప్పటికీ నమ్మను. దేవుడు దిగివచ్చి అమూల్య తప్పు చేసిందంటే నేను నమ్మను అని చెప్పి ఇక వెంటనే తిరుపతి గుడిలోకి వెళ్లి ఒక తాడుకి పసుపు కొమ్ము కట్టుకుని ఇక బయటికి వచ్చి, బావా, ఇదిగో, అమూల్య ఏ తప్పు చెయ్యలేదని నేను నమ్ముతున్నాను. అమూల్యని నేను పెళ్లి చేసుకుంటాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలుసు అని చెప్పి ఇక గుడిలో అందరి ముందు తిరుపతి అమూల్య మెడలో తాళి కట్టి భద్రావతి సేనాపతికి దిమ్మ తిరిగే షాకిస్తాడు. ఇక అది చూసిన భద్రావతి ఒక్కసారే షాకైపోయి చూస్తూ ఉంటుంది. ఒరే తిరుపతి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అనగానే అప్పుడు తిరుపతి, అర్థమవుతుంది అక్కా, నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు. నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలని చూస్తున్నాను. అందుకే అమూల్య నా మేనకోడలు.
నా మేనకోడల్ని పెళ్లి చేసుకుని తనకి జీవితాన్ని ఇస్తాను. మా అక్క బావ రుణం నేను తీర్చుకుంటాను అని చెప్పి ఇక తిరుపతి అందరి ముందు అమూల్యని పెళ్లి చేసుకుంటాడు. అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏమా భద్రావతి, నువ్వు కావాలని రామరాజుని గుడిలో అందరి ముందు అవమానిస్తున్నావని మాకు తెలుసు. చూడు, ఇక నువ్విక్కడ మాట్లాడడానికి మాటలేమీ లేవు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రామరాజు తన 2 చేతులెత్తి దండం పెడుతూ, తిరుపతి, నా గౌరవాన్ని కాపాడావ్, నా జీకూతురు జీవితాన్ని కాపాడావ్, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనురా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు తిరుపతి, ఏంటి బావా అలా మాట్లాడతావ్? నేనే నీకు రుణపడున్నాను. నేను అమ్మ, నాన్న, అక్క, అన్నయ్యని కాదని నీ ఇంటికొచ్చాను. నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ వేరేలా చూడలేదు. నీ కొడుకులతో సమానంగా నన్ను పెంచి పెద్ద చేశావు. అలాంటిది నువ్వేంటి బావా నన్ను ఇలా అడగడం? వద్దు బావా అని చెప్పి ఇక తిరుపతి, పదబావా ఇంటికి వెళ్దాం అని ఇక అందరూ కూడా ఇంటికొస్తారు. ఇక భద్రావతి మాత్రం ఇంట్లో కూర్చొని తిరుపతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒరే తిరుపతి, ఆ రామరాజుగారిని గుడిలో అందరి ముందు అవమానించి చచ్చేలా చేయాలనుకున్నాను. కాని నువ్వు మాత్రం వాడిని ఒక్క మాటా పడకుండా వాడి గౌరవాన్ని నిలబెడతావా? అక్కని చూడకుండా నన్నే నాకే వార్నింగ్ ఇస్తావా? అయినా సేనాపతి ఏంట్రా ఇలా జరిగింది అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, అక్క, ఆ తిరుపతిగాడే చేశాడక్క. వాడిని తమ్ముడని వదిలేస్తా ఉంటే ఆ రామరాజుగాడికే మంచి చేస్తున్నాడు. ఇక లేదక్క, వాడిని ఎలాగైనా ఈ ఇంటికి తీసుకురావాలి. వాడితో పాటు అమూల్య కూడా ఇంటికొస్తుంది. అప్పుడు వాడిని బాధపెడుతుంటే, అమూల్యని బాధపెడుతుంటే రామరాజు చూస్తూ ఉంటాడు అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి, అవునురా, నిజంగానే ఆ తిరుపతిగారిని ఎందుకిక్కడికి తీసుకురావాలి అని భద్రావతి అంటూ ఉంటుంది. ఇంతలోనే శారదాంబ అక్కడికొచ్చి, ఏంటి భద్రావతి, ఏంటి సేనా, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందారా? అక్కడున్నది నీ చెల్లెల కుటుంబం. ఎందుకు రాలా బాధపెడుతున్నారు? అయినా తిరుపతి ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తారు? వాడు ఊహ తెలిసిన దగ్గర్నుంచి రామరాజుతోనే ఎక్కువ ఉన్నాడు అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావ్? వాడు నా సొంత తమ్ముడు, వాణ్ణి అక్కడ ఉండనివ్వను అనగానే ఇక రేవతి అక్కడికొచ్చి, అవును, ఉండనివ్వద్దు. వెంటనే తిరుపతిని, అమూల్యని ఇంటికి తీసుకురండి. అప్పటికి కూడా మీ పగ చల్లారకపోతే నా కూతుర్ని కూడా భర్తతో విడాకులిప్పించి ఇంటికి రప్పించండి అని రేవతి అంటుంది. ఇక ఏం మాట్లాడుతున్నావే నువ్వు అనగానే అప్పుడు రేవతి మాట్లాడకుండా, ఏం చేయమంటున్నావ్? అయినా నువ్వు నీ అక్క కలిసి ఏం చేస్తున్నారో మీకర్థమవుతుందా? ఇప్పుడు విశ్వగాడిని, వాడి జీవితాన్ని ఎట్లాగో నాశనం చేశారు. ప్రేమ కూడా, ప్రేమకి యాక్సిడెంట్ జరిగి తన జీవితాన్ని చావు బ్రతుకుల మధ్య వరకు తెచ్చుకుంది. ఇప్పుడు తిరుపతి అయినా ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు పెడుతుంది. మీరు ఈ 2 కుటుంబాల మధ్య ఎప్పుడు గొడవలాగిపోతాయో అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అయినా రామరాజన్నయ్య ప్రతిసారి మనింటికి గొడవకు రాడు. మీరే కావాలని ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు పెడుతున్నారు. చూడు, ఇప్పటికే నా పిల్లల జీవితం నాశనమైపోయింది. ఇక మీ వల్ల నా పిల్లలను కూడా శాశ్వతంగా దూరం చేసుకునే అవసరం నాకు లేదు. చూడండి, మర్యాదగా ఈ గొడవల ఆపేస్తారా? సరే, లేకపోతే నేను కూడా నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రేవతి చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి, ఏంటే రేవతి, ఏం మాట్లాడుతున్నావ్ అనగానే అప్పుడు రేవతి, అవును, అలాగే మాట్లాడతాను. నీకు తెలియదు కదా, పిల్లలంటే, పిల్లల ప్రేమ అంటే నీకేం తెలుసు అని ఇక రేవతి భద్రావతి గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది. అది విన్న సేనాపతి రేవతి చంప పగలగొడతాడు. చూడు, ఇంకొకసారి నా అక్క గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీశాను, ఇక్కడ్నించి వెళ్ళు అని చెప్పగానే ఇక రేవతి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య తిరుపతిని పెళ్లి చేసుకున్నందుకు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే తిరుపతి అమూల్య దగ్గరికి వచ్చి, ఏంటి అమూల్య, ఏమాలోచిస్తున్నావ్? నీ మెడలో నేను తాళి కట్టడం తప్పే, కాని తప్పనిసరి పరిస్థితిలో తాళి కట్టవలసి వచ్చింది. అయినా ఆ భద్రావతి బావని గుడిలో అందరి ముందు అవమానిస్తుంటే నేను చూడలేకపోయాను. బావ మాట కాదనలేకపోయాను. అందుకే నేను నీ మెడలో తాళి కట్టాను. నన్ను క్షమించు అమూల్య అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు అమూల్య, లేదు మావయ్య, నువ్వు చేసింది కరెక్టే. నువ్వు నాన్న గురించి ఎంతగానో అర్థం చేసుకున్నావు. నాన్న పరువు పోకుండా కాపాడావు. నేను మాత్రం నాన్న కడుపులో పుట్టి తన పరువుని తీసేశాను. ఇప్పుడు నా వల్లే గుడిలో అందరి ముందు నాన్న తలదించుకునే పరిస్థితి వచ్చింది.
నేనే అలా చేసి ఉండకపోతే ఇప్పుడు నాన్న గురించి అలా ఎవరూ తప్పుగా మాట్లాడే అవకాశం వచ్చేదే కాదు అని చెప్పి అమూల్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తిరుపతి, చూడు అమూల్య, నువ్వేమీ బాధపడకు. నీ గురించి నాకు తెలుసు. నువ్వే తప్పూ చెయ్యలేదని తెలుసు. ఇంకా ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని తిరుపతి ఇక అమూల్యని ఓదారుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అమూల్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. తిరుపతికి దమూయికి ఎల్లి జరిగినందుకు ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది.